హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కస్టమర్స్ దగ్గర నుంచి మనకు ఒక్కోసారి బ్లౌజులు వచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ బ్రాడ్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి మనము భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. కస్టమర్స్ అందరూ ఒకేలాగా వేసుకోరు బ్లౌజులు. కొంతమందికి డీప్ బ్రాడ్ ఎక్కువగా ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఆ బ్రాడ్ ఎక్కువ డీప్ ఎక్కువ వేసుకున్న బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా లైనింగ్ని డబుల్ ఫోల్డింగ్ పెట్టుకొని ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. హెచ్చు తెగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. తర్వాత ఈ చివరిలో 1/2 ఇంచు ఖర్చు కోసము 1 ఇంచు హ్యాండ్ వర్క్ కోసం తీసుకోవాలి. మీకు పట్టీ జాయింట్ చేసి అలవాటు ఉన్నట్లయితే ఇలా 1 ఇంచు అవసరం లేదు. నాకు కస్టమర్ ఆది బ్లౌజ్ అయితే బాగాలేదని చెప్పారు. నడుము లూజు చెస్ట్ లూజు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ నడుము లూజు ఏంటో చూద్దాం. నడుము లూజు వచ్చేసరికి 30 ఇంచీలు. 30లో 4వ భాగం 7.5 ఇంచీలు వస్తుంది. 7.5కు ఒక మార్కు, 1 ఇంచు డాట్స్ కోసము 1.5 2 ఇంచుల వరకు ఖర్చులు తీసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు ఖర్చుతో కలిపి 14 ఇంచీలు. కుట్టుకున్న తర్వాత మనకి 13.5 ఇంచులు వస్తుంది. బ్యాక్ పార్ట్ పొడవు 14 ఇంచీలు. ఇలా చక్కగా మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి. మెజర్మెంట్ దగ్గరకు ఒక 1/2 ఇంచు కానీ 1/4 ఇంచు కానీ ఖర్చు కోసము ఇలా డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ అయితే 38 ఇంచీలు. 38ని 4 భాగాలు చేస్తే 4వ భాగం 9.5 ఇంచీలు. ఇదే 9.5 ఇంచీలు చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నడుము లూజ్ వరకు చక్కగా డ్రా చేసుకోవాలి. ప్రతిదీ కూడా మనం డ్రా చేసుకోవాలి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. మళ్ళీ మెజర్మెంట్తో కానీ ఆది బ్లౌజ్తో కానీ పని లేకుండా. మెడ భుజం కోసం నేను 5.5 ఇంచులు పెడుతున్నాను. ఇదే 5.5 ఇంచులు డౌన్లో ఒక మార్క్ చేసుకొని చంకదింపు కోసము 5.5 ఇంచులు. మెడ భుజము 5.5, చంకదింపు 5.5. ఇదే 5.5 ఇంచులు ఈ చివరిలో కూడా నీట్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ మిడిల్లోని ఈ కార్నర్లో స్కేల్ పెట్టి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడైతే 1.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకున్నాను. తర్వాత మనం చంకదింపు పెట్టుకున్నాం కదా 5.5 ఇంచులు, ఇక్కడికి ఇలా టేప్ని పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా ఇప్పుడు నడుము లూజ్ ఎంతైతే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. మనకి 30లో 4వ భాగం నడుము లూజు 7.5 ఇంచీలు. ఇదే 7.5 ఇంచీలు ఖర్చు వదిలి ఇక్కడ నుంచి చక్కగా చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది కదా. ఒకవేళ మీకు ఎప్పుడైనా సరే నడుము లూజ్ కన్నా చంక రౌండ్ ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే ఈ మార్క్ని ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకొని ఆమ్ రౌండ్ అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం రాకూడదు. తర్వాత ఈ మెడ వెడల్పు 2.5 ఇంచులు పెడుతున్నాను. ఈ 3 ఇంచులు భుజం కోసం. అలానే బ్యాక్ పార్ట్ డీపు 10 ఇంచులు పెడుతున్నాను. ఎందుకంటే కస్టమర్ నాకు చెప్పారు డీపు బ్రాడు పెంచమని. ఈ బ్లౌజ్కి అయితే ఒక 9 ఇంచులు పెడితే సరిపోతుంది, కానీ కస్టమరే అడిగారు కనుక ఒక 1 ఇంచు కిందకి దించాను. ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నాం కదా. జనరల్గా అయితే దీనికి 1/2 ఇంచు యాడ్ చేసుకుని డౌన్లోని 3 ఇంచులు మార్క్ చేస్తాము, కానీ నేను పూర్తిగా 3 ఇంచులు పెడుతున్నాను. ఇలా పెట్టుకొని చక్కగా డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్లోని మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ వేస్తున్నాను. ఇంకా మరి కాస్త బ్రాడ్ కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచు ఈ బ్యాక్ సైడ్ మార్క్ చేసుకొని కొంచెం రౌండ్ ఇచ్చుకుంటే మరి కాస్త బ్రాడ్ వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నడుము లూజ్ దగ్గర ఇలా టేప్ని పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకొని డాట్ పొడవు 4 ఇంచులు పెడుతున్నాను. బ్యాక్ పార్ట్ పొడవు కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే 4 ఇంచులు పెట్టుకోండి. ఇది 13.5 ఉంది కనుక
పావు తక్కువ 4 ఇంచీలు సరిపోతుంది. తర్వాత మనం డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచిని ఇటు హాఫ్ ఇంచి మనం మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఈ డాట్స్ మనం ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఈ భుజానికి మిడిల్లో వచ్చి ఈ భుజానికి స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఫ్రంట్ డాట్ అయినా బ్యాక్ పార్ట్ డాట్ అయినా సరే ఈ భుజానికి కరెక్ట్గా మధ్యలో వచ్చినట్లయితేనే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇప్పుడు ఈ నెక్ పార్ట్ వదిలి ఈ చంక నుంచి వేస్ట్ లూజ్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. వేస్ట్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోండి. కుట్టేటప్పుడు ఈ టక్స్ ద్వారా కుట్టుకోవడానికి ఈజీగా అర్థమవుతుంది. కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. హ్యాండ్స్ కట్ చేయడం కోసము ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. 9.5 ఇంచీలు వచ్చింది. మనకి వెడల్పు బ్లౌజ్ పీస్ వెడల్పు వచ్చేసరికి 8.5 ఇంచీలు వచ్చేటట్టు నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా 4 పొరల మీద చక్కగా మడత పెట్టుకోవాలి. ఈ చివర్లు హెచ్చు తగ్గులు ఏవైనా ఉన్నట్లయితే ఈక్వల్గా కట్ చేసుకోవాలి. తర్వాత మనకి బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చింది? 9.5 ఇంచీలు వచ్చింది. ఈ వెడల్పు వచ్చేసరికి 8.5 ఇంచీలు రావాలి. కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్కి మెజర్మెంట్ తక్కువ వచ్చినట్లయితే పై 2 పొరలు మన సైడ్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. మీరు తక్కువ ఉన్నా సరే ఫ్యాబ్రిక్ని 4 పొరల మీద ఈక్వల్గా కట్ చేసినట్లయితే 4 సైడ్స్ కూడా జాయింట్లు పడతాయి. అలా చేయకూడదు. ఈ పై 2 పొరలు మన సైడ్ అడ్జస్ట్ చేసి పెట్టుకోవడం వల్ల ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే మనకి జాయింట్లు పడతాయి. ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ చివర్లో ఖర్చుల కోసము 1/2 ఇంచీ ఖర్చు కోసము డ్రా చేసుకోవాలి. తర్వాత మీరు హ్యాండ్ వర్క్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే మరొక 1 ఇంచీ వరకు తీసుకోండి. నేను ఇక్కడైతే పైపింగ్ వేస్తాను. సారీల బ్లౌజ్ అనమాట ఇది. అందుకని నాకు ఈ 1/2 ఇంచీ సరిపోతుంది. బార్డర్కైనా పైపింగ్కైనా సరే ఈ 1/2 ఇంచీ మనకి సరిపోతుంది. ఎక్స్ట్రా అవసరం లేదు. తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు 6 ఇంచీలు. ఇదే 6 ఇంచీలు ఈ చివరిలో మార్క్ చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5 ఇంచీలు. ఇలా మార్క్ చేసుకుని ఎక్స్ట్రా ఖర్చుల కోసము 1.5 కానీ 2 ఇంచుల వరకు తీసుకోవచ్చు. తర్వాత నడుము లూజు చంక రౌండ్ ఎంతైతే వస్తుందో టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని అక్కడికే మనము మార్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ నడుము లూజ్ ఎంత? 7.5 ఇంచీలు. ఇదే 7.5 ఇంచీలు టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా మనం డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి మరొకసారి నీట్గా డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు దగ్గర కూడా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చంకదింపు కోసం నేను 3.5 ఇంచీలు మార్క్ చేస్తున్నాను. 30 ఇంచీల కన్నా తక్కువ ఉన్నట్లయితే 3 ఇంచీలు పెట్టుకోండి. నడుము లూజ్ 32 ఇలా ఉన్నట్లయితే 3.5 పెట్టుకోండి. ఇది 30కి ఒక పాయింట్ అటు ఇటుగా ఉంది కనుక నేను 30 సైజ్ అని ఫిక్స్ అయ్యాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా టేపుని 2.5 ఇంచుల దగ్గరికి ఇలా పెట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా కిందకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెంగా రౌండ్ ఇచ్చుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ చంక రౌండ్, హ్యాండ్ చంక రౌండ్ ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్లో ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు మార్క్ చేసాం కదా, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ చంక రౌండ్, ఈ హ్యాండ్ రౌండ్ చూసుకోవాలి. లాగడం అది చేయకూడదు, జస్ట్ నార్మల్గా వదిలేయాలి ఫ్యాబ్రిక్ని. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. కుట్టేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. అదేంటంటే ఈ టక్స్ కరెక్ట్గా మనము బ్లౌజ్ భుజం పైకి వచ్చేటట్టు నీట్గా అరేంజ్ చేసుకొని కుట్టుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజు హ్యాండ్స్ ఉగ్గులా రాకుండా లూజ్ రాకుండా ఉంటుంది. తర్వాత ఈ ఫ్రంట్ 2 పార్ట్లు మనము 30 ఇంచు వరకు లోతు తీసుకోవాలి. ఇలా 4 పొరలు తీయకూడదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో వచ్చిన
ఈ 2 పొరలు మాత్రమే. నేను కుట్టేటప్పుడు ఎక్స్ట్రా పట్టేస్తాను. బ్లౌజ్ ఫ్రంట్ నీట్గా రావాలి అంటే హ్యాండ్స్ దగ్గర లోతు తీసుకోవాలి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, చంక దగ్గర కూడా మనం 1/2 ఇంచు లోతు తప్పకుండా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ కట్ చేయడం కోసం ఓపెన్స్ 2 మన సైడ్ ఉండేటట్టు బ్లౌజ్ పీస్ని నీట్గా అరేంజ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇదే ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉంటాయి, కానీ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మాత్రం మన సైడ్ ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని మీకు సాదా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే ఇక్కడ 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ ఊక్స్ పట్టి కాజా పట్టి ఫోల్డింగ్ చేయడం కోసం వదిలి ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. మాకు ఇలా సాదా బ్లౌజ్ వద్దు, క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే క్రాస్గా పెట్టుకోవాలి. నేనైతే క్రాస్ కటింగే చేస్తున్నాను, అందుకు గాను ఇలా క్రాస్గా మనం అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ కిందని కూడా మనకి 2 పొరలు సమానంగా ఉన్నాయో లేవో చూసుకుంటూ ఇలా క్రాస్గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్కేల్ పెట్టి ఊక్స్ పట్టి కాజా పట్టి ఫోల్డింగ్ చేయడం కోసము ఒక 1/2 ఇంచు వరకు మనము ఖర్చులు తీసుకోవాలి. మీరు కొత్తగా బ్లౌజులు కుట్టేవారైతే 1/2 ఇంచు వరకు తీసుకోండి. మనం కుట్టేటప్పుడు తెలియకుండానే ఖర్చులు ఎక్కువగా పట్టేస్తూ ఉంటాము. ఎక్స్ట్రా తీసుకోవడంలో తప్పు అయితే ఏమీ లేదు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఫస్ట్ అలానే చక్కగా డ్రా చేసుకోండి. ఈ భుజాల దగ్గర చక్కగా పాయింట్స్ పెట్టుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసేయాలి. తీసుకొని మనకి ఫస్ట్ చెస్ట్ లూజ్ చూసుకోవాలి. లోపల మార్క్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టుకొని చెస్ట్ లూజ్ దగ్గరికి కరెక్ట్గా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ దగ్గర మెడ భుజం కోసం ఎంత మార్క్ చేసాము, మొత్తం 5.5 ఇంచీలు. ఇదే 5.5 ఇంచీల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. అలానే చంకదింపు కోసం 5.5 ఇంచీలకు చేసాము. సేమ్ అలానే మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. కొంతమందికి డౌట్ రావచ్చు, బ్యాక్ పార్ట్కి తీసుకున్నప్పుడు మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి ఎందుకు టైం వేస్ట్ అన్నట్టుగా. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. అలా చేసినట్లయితే చంక దగ్గర చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఇందుకు కారణంగా ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర కూడా ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి మనం 1.5 తీసుకున్నాము. 1/2 ఇంచు తగ్గించుకొని ఇక్కడ 1 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని టేప్ని ఇలా పెట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి మాత్రమే మనము ఆమ్ రౌండ్ తీసుకోవాలి. అప్పుడే మనకి ముడతలు అనేవి రాకుండా ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా నీట్గా ఉంటుంది. మీరు కట్ చేసే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్కి ఎంత అయితే తీసుకుంటారో దానికి 1/2 ఇంచు తగ్గించుకొని ఫ్రంట్ పార్ట్లో తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ తీసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవు ఖర్చుతో కలిపి నేను 13 ఇంచులు పెడుతున్నాను. కుట్టుకున్న తర్వాత మనకి 12 ఇంచులు వస్తుంది. ఈ డౌన్లోని 1/2 ఇంచు పైన 1/2 ఇంచు ఖర్చుకు పోయి 12 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము చక్కగా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ నెక్ని ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ నెక్ డీపు నేను 6.5 ఇంచులు పెడుతున్నాను. నార్మల్గా అయితే 5.5 దాటి పెడతాను నేను ఎవరికైనా సరే. 5.5 దాటి 7.5 లోపు ఈ మధ్యలోనే మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఉంటుంది. ఎందుకంటే కస్టమర్లు అందరూ ఒకేలా వేసుకోరు కదా బ్లౌజ్. ఒక్కొక్క కస్టమర్కి డీప్ ఎక్కువ ఇష్టపడతారు, బ్రాడ్ ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఒక్కొక్క కస్టమర్కి అలా ఇష్టం ఉండదు, నెక్ కూడిపోయినట్టు ఇష్టపడతారు. ఒక్కొక్కరు ఇష్టం ఒక్కొక్కలాగా ఉంటుంది. పార్ట్కి నెక్ 3 ఇంచులు పెట్టాను. ఇక్కడ కూడా సేమ్ అలానే పెట్టుకొని చక్కగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని నేను కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను, ఎందుకంటే నాకు కస్టమర్ భుజం అది చిన్నగా కావాలి అని చెప్పారు. ఇలా మీకు ఒకవేళ బ్రాడ్ ఇష్టం లేనట్లయితే ఈ 1/2 ఇంచు ఎక్స్ట్రా అవసరం లేదు. ఈ లోపల నుంచే బాక్స్లో ఉంది కదా, ఈ బాక్స్ నుంచి లోపల నుంచే మీరు మార్క్ చేసుకోవాలి. ఇలా రౌండ్ నెక్కే చేసుకోవాలని ఏమి లేదు, మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. ఇలా నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేస్తున్నాను.
1 ఇంచుకి కూడా చేసుకోవచ్చు. కొంతమంది కస్టమర్లకి ఊక్స్ పట్టి కాజా పట్టి చాలా చిన్నగా ఇష్టపడతారు, కొంతమందికి పెద్దగా ఇష్టము. ఒక్కొక్కరి ఇష్టం ఒక్కోలా ఉంటుంది. తర్వాత 2.5 ఇంచులకు 1 మార్కు, డాట్ వెడల్పు కోసం 2.5 ఇంచులే మార్క్ చేస్తున్నాను. తర్వాత సగానికి ఫోల్డింగ్ చేసి 1.5 ఇలా మార్క్ చేసుకొని, ఈ డాట్ వెడల్పు కూడా అందరికీ ఒకేలాగా మనము మార్క్ చేయకూడదు. ఎందుకంటే చెస్ట్ అందరికీ ఒకేలాగా ఉండదు కదా. కొంతమందికి నడుము లూజు తక్కువగా ఉన్న చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, మరి కొందరిలో నడుము లూజు ఎక్కువగా ఉన్న చెస్ట్ తక్కువగా ఉంటుంది. అందుకు గాను మనము నడుము లూజు ఆధారంగా ఎప్పుడు కూడా ఈ డాట్ వెడల్పుని పెట్టకూడదు. చెస్ట్ని గమనించుకొని మాత్రమే డాట్ వెడల్పు తీసుకోవాలి. లాజిక్ అంతా ఇందులోనే ఉంటుంది. ఇప్పుడు ఇలా 2.5 డాట్ల కోసం మార్క్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా కలిపేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ నుంచి ఇక్కడ వరకు మనము నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. అలానే ఇక్కడ స్కేల్ కొంచెము క్రాస్గా పెట్టి ఎక్స్ట్రా కొద్దిగా తీసుకోండి. ఈ ఎక్స్ట్రా దేనికంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేసిన తర్వాత కొంచెము గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ రాకుండా, గ్యాప్ ఎందుకు వస్తుందంటే మనం ఈ డాటుకి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇది మనం ఎలా ఫోల్డింగ్ చేసేస్తాము, అప్పుడు ఫ్యాబ్రిక్ దగ్గర కూడిపోతుంది, మనకి ఇక్కడ మైనస్ వస్తుంది మెజర్మెంటు. అలా రాకుండా ఉండాలి అంటే ఇక్కడ మీరు డాట్ వెడల్పు ఎంతైతే తీసుకుంటారో దాన్ని ఇక్కడ పెంచుకోవాలి. ఇక్కడ మనం 1.5 తీసుకున్నాం కదా, అదే 1.5 ఇక్కడ మార్క్ చేసుకుంటే హూక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా డ్రా చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత భుజాలు జారకుండా ఉండడం కోసము ఈ మెడ సైడ్ నుంచి మిడిల్లోకి వచ్చే వరకు 1/2 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు షోల్డర్ ఇంకా ఎక్కువగా జారుతుంది అనుకుంటే 1/2 ఇంచు వరకు తీసుకోవచ్చు, అంతకు మించి తీసుకోకూడదు. నెక్స్ట్ ఈ ఫ్రంట్ నెక్ లూజ్గా రాకుండా ఫిట్గా ఉండడం కోసము 1/2 ఇంచు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. అలానే మనం డాట్ వెడల్పు ఎక్కడికైతే ఇచ్చామో అక్కడ 2 టక్స్ ఇట్టుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం ఫిట్టింగ్ చేస్తాం కదా, ఇక్కడ కూడా టక్స్ ఇచ్చుకోవాలి. ఈ ఇవ్వడం కూడా స్ట్రైట్గా తీసి ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. మీరు కట్ చేసే బ్లౌజ్కి నడుము లూజ్లో 4వ భాగం ఎంతైతే వస్తుందో బ్యాక్ పార్ట్కి మనం ఎలా చేసుకుంటాము ఫిట్టింగ్ దగ్గరికి సేమ్ ఫ్రంట్లో కూడా అలానే చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే ఈ డాట్ వెడల్పుని మనము యాడ్ చేయకూడదు, ఇది వదిలి మనము మెజర్మెంట్ చూసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేసి టేప్ని ఇలా పెట్టుకొని 3 ఇంచీలు వచ్చింది కదా, ఇదే 3 ఇంచీలు ఈ డాట్ వెడల్పు వదిలి ఇక్కడ నుంచి మరలా చూసుకోవాలి 7.5 ఇంచీలు. ఈ డాట్ వెడల్పు ఎప్పుడు కూడా మనము యాడ్ చేయకూడదు, ఇది ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాం కదా, అందుకు గాను ఇక్కడ ఖర్చుకు వదిలి ఇక్కడ ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, ఈ ఖర్చు వదిలి అప్పుడు నడుము లూజ్లో 4వ భాగం ఎంతైతే వస్తుందో అక్కడికి టక్స్ ఇచ్చుకోవాలి ఎక్స్ట్రా ఖర్చుల కోసం. ఇలా చక్కగా టక్స్ ఇచ్చుకున్న తర్వాత డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ కోసము కూడా చెస్ట్ను పెట్టి మనము ఈ డాట్ పెట్టుకోవడం జరుగుతుంది. నడుము లూజ్ ఆధారంగా ఎప్పుడు కూడా డాట్స్ పెట్టకూడదు, చెస్ట్ని గమనించుకొని డాట్స్ పెట్టుకోవాలి. నేను ఇక్కడైతే 4 ఇంచులకు 1 మార్క్ చేస్తున్నాను. డాట్ పొడవు వచ్చేసరికి 2.5 పెట్టుకుంటున్నాను. అలానే ఫ్రంట్ నెక్ దగ్గర 1/2 ఇంచుకి ఇలా ఖర్చు కోసం వదిలి ఇక్కడ ఇలా టేప్ని పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకొని ఈ లెఫ్ట్ డాట్ 2.5 పెడుతున్నాను. అలానే చెస్ట్ పాయింట్ దగ్గర 2 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఈ ఆపోజిట్లోని 4 ఇంచులు పెట్టి ఈ 1/2 ఇంచు ఖర్చు కోసము డాట్స్ పెట్టుకున్న తర్వాత డ్రా ఇచ్చుకోవాలి. సేమ్ ఇలానే మరో ఫ్రంట్కి కూడా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా 2 ఫ్రంట్లకి డాట్స్ పెట్టుకున్న తర్వాత సేఫ్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సేఫ్ బెల్ట్ కోసం మనము ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని తీసుకొని
2 పొరల మీద తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నట్టయితే 4 మడతలు కూడా పెట్టుకోవచ్చు. ఇలా తీసుకొని ఫస్ట్ ఊక్స్ పట్టి కాజా పట్టి మీరు ఎటైతే మెజర్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నారో అటు మార్క్ చేసుకోవాలి. ఇది ఊక్స్ పట్టి కాజా పట్టి. ఈ సైడ్ ఫస్ట్ మనము ఫోల్డింగ్ చేసి కుట్టడం కోసం ఒక 1/2 ఇంచి తీసుకోవాలి. అలానే చివర్లో ఎక్స్ట్రా మనము ఫ్యాబ్రిక్లు పెట్టి కుడతాం కదా, ఆ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి నడుము లూజులో 4వ భాగం ఎంత 7.5 ఇంచీలు ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ ఖర్చుని మనం ఎప్పుడు యాడ్ చేయకూడదు. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టేస్తాం కనుక దీన్ని ఎప్పుడు మనం యాడ్ చేయకూడదు. ఇలా నడుము లూజులో 4వ భాగానికి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక 2 ఇంచీలో 1.5 ఇంచీలో తీసుకొని చక్కగా డ్రా ఇచ్చుకోవాలి. నన్ను కొంతమంది అడుగుతారు, సేమ్ బెల్ట్లు ఒక్కొక్కటి ఒక్కోలా కట్ చేస్తావేటి అని. అవునండి, అన్ని బ్లౌజులకి నేను సేమ్ బెల్ట్లు ఒకేలాగా పెట్టను. బ్యాక్ పార్ట్ పొడవను పెట్టి ఈ సేమ్ బెల్ట్లు పెట్టడం జరుగుతుంది. కొంతమందిలో బ్యాక్ పార్ట్ పొడవు 15, 15.5, 16 ఇంచీలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కనుక బ్యాక్ పార్ట్ పొడవు పెంచినప్పుడు ఫ్రంట్ కూడా పెంచినట్లయితే ఫ్రంట్ పార్ట్ అంతా వాలిపోయినట్టు వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. పొడవు హైట్ని బట్టి ఉంటుంది బ్లౌజ్ పొడవు, ఈ ఫ్రంట్ పొడవు కూడా. అలాగే బ్యాక్ పార్ట్ని పొడవును పెట్టి నేను సేమ్ బెల్ట్లు పెట్టడం జరుగుతుంది. అందరికీ ఒకేలా పెట్టను. గట్టిగా ఉండి బ్యాక్ పార్ట్ పొడవు తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే 2 ఇంచీలు, పావు తక్కువ 2 ఇంచీలు సరిపోతుంది. హైట్ని బట్టి కూడా బ్లౌజ్ పొడవు సేమ్ బెల్ట్ పొడవు పెట్టవలసి ఉంటుంది. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తము ఖర్చుతో కలిపి నేను 3.5 ఇంచీలు పెడుతున్నాను. కుట్టుకున్న తర్వాత మనకి ఇంగ్లో కూడా సేమ్ అలానే 3.5 ఇంచీలు పెడుతున్నాను. కుట్టుకున్న తర్వాత మనకి 2.5 కానీ పావు తక్కువ 3 ఇంచులు కానీ మీరు ఖర్చులు పట్టేసిన దాన్ని బట్టి ఉంటుంది. అది మాత్రం బాగా చూసుకోవాలి. నేను మీకు చూపించడం కోసం ఇలా మెజర్మెంట్ డ్రా చేస్తున్నాను, కానీ నేను సేఫ్ బెల్ట్ ఎప్పుడు కూడా కుట్టిన తర్వాతే మళ్ళీ మెజర్మెంట్ చూసుకొని కట్ చేస్తాను. అలా ఈజీగా ఉంటుంది. మెజర్మెంట్ మైనస్ వచ్చే ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ వెడల్పు ఎంత అయితే మార్క్ చేసుకుంటారో అక్కడికే పావు తక్కువ 4 ఇంచులు పెట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి పావు తక్కువ 3 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని చక్కగా డ్రా ఇచ్చుకుంటే సేఫ్ బెల్ట్ షేప్ వచ్చేస్తుంది. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. నేనైతే కుట్టిన తర్వాత కట్ చేస్తాను. మీరు ఎప్పుడు సేఫ్ బెల్ట్ ఎలా కట్ చేసి కుడతారో అలానే చేసుకోవచ్చు. ఎలా అయినా పర్లేదు, కుట్టేటప్పుడు మెజర్మెంట్ మాత్రం మైనస్ రాకూడదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా స్టార్టింగ్ చేయకూడదు. ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మాత్రమే బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుంది. ఈ వీడియోలో వచ్చేసరికి మనము ఆది బ్లౌజు లేనప్పుడు కూడా చెస్ట్ లూజు వేస్ట్ లూజు తీసుకొని ఈజీగా బ్లౌజ్ని ఫ్రంట్ బ్యాక్ బ్రాడు డీపు పెట్టుకొని భుజాలు జారకుండా ఎలా కట్ చేసుకున్నామో చూసారు కదా. డాట్స్ కూడా చెస్ట్ తక్కువ ఉన్న వారికి ఎక్కువ ఉన్న వారికి ఎలా పెట్టుకోవాలో కూడా మనము టిప్స్ అయితే తెలుసుకున్నాము. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో ఏ రోజు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు బ్లౌజ్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బ్లౌజ్ కటింగ్స్ కావాలి అనుకుంటే నడుము లూజు చెస్ట్ లూజు క్లారిటీగా మీరు మెసేజ్ పెట్టినట్లయితే నేను తప్పకుండా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.